నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కదిరి పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రస్తుత ప్రభుత్వం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సాయంత్రం మా నూతన అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు చేస్తూ ఉన్నారు. 4 గంటలకు కదిరి ప్రాంతంలో ప్రవేశిస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రాష్ట్ర అభిమానులు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమె టూర్ని స్వాగతించమని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క, మన ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చేత మాట చెప్పించుకుంటే బాగుంటుందని ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం షర్మిలమ్మ గారి పర్యటన జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తారు. సార్, సత్యసాయి జిల్లా నుంచి ఎవరైనా వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్? ప్రముఖులు ఎవరైనా, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా? నా దగ్గర సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది. నేనైతే చేరని చెప్పలేను, బట్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు సార్? దానికి దాదాపు ఇదే సమాధానమే. కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారు. పొలిటికల్ సర్కిల్సే కాకుండా లాయర్లు, ఇంజనీర్లు, యూత్ ఈ రోజున అనూహ్యంగా ఊహించలేదు. ఈరోజు పనంతా వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో అట్లా ట్రేడ్ బిజినెస్ వర్గాలకు సపోర్ట్ వస్తూ ఉంది. ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది. ఈ రోజు కంటే పర్యటన ఘనంగా ఉండబోతూ ఉంది. షర్మిలమ్మ గారి పర్యటన ఈ రాష్ట్రం మొత్తం ఒక ఆశాజనకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. బట్ టచ్లో అయితే దాదాపు 7 మంది ఉన్నారు. అది ఏంటో చూద్దాం భవిష్యత్తు. థ్యాంక్ యూ. పేరు పుండరీక్, టీవీ ఆర్టిస్ట్ని, స్టేజ్ ఆర్టిస్ట్ని. శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా గురించి, నగేష్ గారి గురించి. థ్యాంక్ యూ.